మన విజయవాడలో నవంబర్ 20 తేదీన ఏవిస్ వాస్క్యులర్ సెంటర్ గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఈ మధ్యకాలంలో సుమన్ టీవీలో మీరు ఒక వీడియో చూసే ఉంటారు. శివాలయంలో అసలు ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? ఇప్పటి వరకు ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు దాదాపుగా 99% మంది కూడా తప్పుగానే చేస్తున్నారు. ఆ విధంగా చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సరైన పద్ధతిలో ప్రదక్షిణ చేస్తే ఆ శివయ్య అనుగ్రహం ఉంటుంది అని చెప్పి ఈ వీడియో చూస్తుంటారు. అయితే ఆ వీడియోలో వివరించిన వారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. అయితే ఈ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో చాలా చక్కగా ఆదరించారు, అందరూ తెలుసుకున్నారు, చాలా మందికి షేర్ చేశారు. అయితే ఇంకొంతమంది సందేహం వ్యక్తం చేశారు. మాకు అర్థం కావట్లేదండి, ఇంకొంచెం వివరంగా చెప్తారా ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మేము అలాగే దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఎదురుగా తిరుగుతున్నాం అని చెప్పి కొంతమంది ఇట్లా వింతగా చూస్తున్నారని ఇలా రకరకాలుగా కామెంట్స్ పెట్టారు. నిజంగా అసలు అంటే శాస్త్ర ప్రామాణికమైన ఎందులో చెప్పబడింది, అసలు ఏ విధంగా చెయ్యాలి, ఇవన్నీ మరొకసారి మీరు డౌట్స్ అడిగారు కాబట్టి మీకోసం మరొకసారి క్లియర్ గా వీడియో చేద్దాం అనుకుంటున్నాం. బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు ఎలా ప్రదక్షిణ చేయాలని చెప్పి గురువు గారు. మరి ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడదామా? గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు విన్నారు కదా, ముందుగానే చెప్పాను మీకు, ఇలా కామెంట్స్ లో చూసాము, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, అర్థం కావట్లేదు, ఎలా ప్రదక్షిణ చేయాలి, మళ్ళీ వెనక్కి రావాలా, వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే ఒక్క సంఖ్య అవుతుందా అనేది కాస్త సందేహంగా ఉందన్నారు. మీరు ఇంకొంచెం క్లియర్ చేస్తారా? శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? తప్పకుండానమ్మా. ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళడం మహద్భాగ్యం ఎవరికైనా కానీ. అందున అంతకు ముందే చెప్పాను, నాకు జీవితంలో ఒక ఈశ్వరునికి సంబంధించినటువంటి ప్రదక్షిణ గురించి అవగాహన ఉంది, కానీ విధానము సరైందా కాదా అని తెలియదు. ఆ ఈశ్వరుని పరిపరి విధాలుగా అడుగుతున్నప్పుడు ఆ ఈశ్వరుడే మనకు తెలియచేస్తాడు అని ఒక బ్రాహ్మణుడి రూపంలో మనకు తెలియచేశాడు. వెంబడే అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో, ఈ పుణ్యం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మా సంకల్పించిన తోడగానే మీరు కూడా చక్కగా అందరి గురించి ఆలోచిస్తారు కాబట్టి వెంబడే ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ముందుకు రావడం. ఆ కార్యక్రమం దాదాపు 25 లక్షల మందికి పైగా చూశారు. కాబట్టి చాలా ప్రజాదరణ పొందింది. అందులోనే చెప్పాను, ఇప్పుడు ఓరల్ గా చెప్తున్నాను, కానీ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చిత్రపటం ద్వారా తెలియజేస్తానని కూడా చెప్పాను. అందుకని దానికి తగ్గట్టుగా వీక్షించేటువంటి ప్రేక్షకుల కామెంట్స్ రూపంలో చాలా మంది తెలియజేశారు, ఎలా చేయాలి, మాకు ఒక చిత్రపటం ద్వారా తెలియజేస్తే మాకు ఒక అవగాహన ఉంటుంది, దాన్ని బట్టి మేము చక్కగా చేసుకుంటామంటే ఎస్ ఇక చెయ్యాలి తప్పదు అని చెప్పి ముందుకు రావడం, సమయం చూసుకొని ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియచేయాలనేటువంటి ఒక సదుద్దేశముతో చేయిస్తున్నాను. దీన్ని శివాలయంలో గృహస్థులు అంటే నియమం ప్రకారం కొన్ని చోట్ల ఎలా ఉన్నారంటే, బ్రహ్మచారులు ఇది చెయ్యకూడదు, గృహస్థులు మాత్రమే ఈ విధంగా చేయాలి. కానీ కొంతమంది మానవుడిగా పుట్టినటువంటి వాళ్ళు వ్యక్తులు శివాలయంలో ఈ విధంగా చెయ్యాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈశ్వరుని కొలవడానికి భక్తితో మనం చేసేది ఏదైనా ఆ ఈశ్వరుడు అంగీకరిస్తాడు. కాకపోతే ఈ శివాలయంలో ప్రదక్షిణ విధానం అనేటువంటిది ఉంది, దాన్ని చండీశ్వర ప్రదక్షిణ అంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ప్రదక్షిణ గురించి చాలా మందికి ఒక అవగాహన అనేటువంటిది వచ్చింది, కాకపోతే ఇంకా ఈ పిక్చర్ ద్వారా క్లారిటీగా వస్తుందమ్మా. కాబట్టి ఎలా ప్రదక్షిణ చేయాలి చండీశ్వర ప్రదక్షిణ, దీనివల్ల ఒక్క మారు ప్రదక్షిణ చేస్తే 10,000 పర్యాయములు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం వస్తుందంటే ఎంతటి మహద్భాగ్యం అమ్మా. అంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు, భోళాశంకరుడు పరమేశ్వరుడు. ఆయన్ని మామూలుగా చెంబెడు మంచినీళ్లు పోసి అభిషేకించినా సంతృష్టి పడతాడట. మరి అంతటి సంతృష్టి పడినటువంటి పరమేశ్వరుడు మానవాళికి ఇంకా సంతోషాన్ని అందించడం కోసం తన చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేస్తారయ్యా, మీరు ఈ విధంగా ఒక ప్రదక్షిణ చేయండి, ఆ విధంగా చేయడం వల్ల నా చుట్టూ 10,000 పర్యాయములు తిరిగినటువంటి ప్రదక్షిణ ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తానని చెప్పి ఆ పరమేశ్వరుడే లింగ పురాణంలో తెలియచేయడం జరిగింది, శివ పురాణంలో తెలియచేయడం జరిగింది. కాబట్టి ఆలస్యం చేయకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఈ చెప్పబోయేటువంటి విధానాన్ని అనుసరించండి. శివాలయానికి పోయినప్పుడు ప్రతి వ్యక్తి ఈ విధంగా ప్రదక్షిణ చేసినటువంటి విధానం వల్ల అనంతమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు ఆ కైలాసము చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క
రాబోయేటువంటి 2025 సంవత్సరం కుటుంబ సభ్యులు అందరికీ కూడా జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోవాలని ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణార్థమై సర్వదోష నివారణ హోమాలు సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ఒక్కొక్క నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా శివాలయానికి చేరుకుంటాం కదమ్మా. శివాలయానికి చేరుకోగానే ఆదరబాదరగా శివాలయంలోకి వెళ్ళకూడదు. మొట్టమొదలు ధ్వజస్తంభం దగ్గర, ఇక్కడ ధ్వజస్తంభం అని రాశాను, వీక్షించే ప్రేక్షకులు గమనించాలి. ఈ ధ్వజస్తంభం దగ్గర నిల్చుని ఆ ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఈశ్వరుడికి ఎదురుగా నంది ఉంటుందమ్మా. అయితే ఈ శివాలయం ఇదంతా గర్భాలయం అయినప్పుడు ఈ శివాలయంలో ఈ ఈశ్వరునికి అభిషేకం చేసిన జలమంతా కూడా ఒక చోట బయటికి వెళుతుంది. అక్కడే మనకు ఇక్కడ ఈ సంబంధించినటువంటి సోమసూత్రము అనగా పానపట్టము, ఇక్కడ చండీశ్వరుని యొక్క స్థితి ఉంటుంది. ఇక్కడ చండీశ్వరుని విగ్రహం లేకపోయినా ఈ నీరు బయటికి వెళ్ళే, గర్భాలయం నుంచి నీరు బయటికి వెళ్ళేటువంటి ప్రదేశమే చండీశ్వర స్థానముగా గుర్తించుకోవాలి మొదలు. ఇక దేవాలయంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం దగ్గర లోపల ఉన్నటువంటి శివుణ్ణి ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకుని ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇలా మొదలు పెట్టుకుంటూ ఇలా లోపల శివాలయం గర్భాలయంలోకి వెళ్లకుండా ధ్వజస్తంభం పక్క నుంచి ఇలా ఎడం వైపున ఇలా వెడుతూ ఈ విధంగా పానపట్టం దగ్గరికి రావాలి. అంటే ఈ అభిషేక జలము వెళ్ళిపోయేటువంటి ఆ ప్రదేశం దగ్గర రావాలి. ఇక్కడ ప్రమథగణాలు చండీశ్వరుడు కొలువై ఉంటారట. కాబట్టి ఈ నీరు బయలుపడేటువంటి ప్రదేశాన్ని దాటకుండా ఆ ప్రదేశం దగ్గర ఉండి ఒకసారి ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకుని మళ్ళీ అపసవ్య దిశలో వెనక్కి రావాలి. మళ్ళీ ఈ విధంగా వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక 5-10 సెకండ్లు నిలబడి లోపల ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకుని ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఈ విధంగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి. మళ్ళీ అంటే ఈ అభిషేకం చేసినటువంటి నీళ్లు బయలుపడేటువంటి ప్రదేశం దగ్గరికి రావాలి, దాటకూడదు. వచ్చి మళ్ళీ అక్కడ చండీశ్వరునికి ఒకసారి ప్రమథగణాలకి నమస్కారం చేసుకుని, ఉన్నా లేకపోయినా అక్కడ ఒక్కసారి నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక్కి తిరుగుకుంటూ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి చేరాలి. చేరి ఈశ్వరునికి నమస్కారం చేసుకుంటే ఒక ప్రదక్షిణ. ఈ విధమైనటువంటి చేయడం వల్ల 10,000 పర్యాయములు శివాలయం చుట్టూ తిరిగినటువంటి పుణ్య ఫలితం. సింపుల్ గానండి, ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం వరకు, సోమసూత్రం నుంచి మళ్ళీ ధ్వజస్తంభం వరకు, మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం వరకు, సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు ఒకటి పూర్తవుతుంది. సాధారణంగా ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిదండి? అట్లా 9 ప్రదక్షిణలు చేయాలి వీలుంటే, చేస్తే చాలు. చాలా ప్రదక్షిణ ఫలితం. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు శివాయ నమః శివాయ నమః అనుకుంటూ కానీ, లింగాష్టకాన్ని కానీ, ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ఈశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి చక్కగా ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నందిని ఎక్కడ కూడా స్పర్శించకుండా, నంది మధ్యలోంచి వెళ్లకుండా ఆ స్వామివారి అభిషేక తీర్థం తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇక కార్తీక మాసం అయిపోతుంది, ఈశ్వరుని అనుగ్రహం లభించకలేదేమో అని బాధపడేటువంటి వాళ్ళు ఇక మిగిలినటువంటి కొన్ని రోజులైనా కానీ ఈ చండీశ్వర ప్రదక్షిణ చెప్పిన విధంగా చూడండి, చక్కగా చేయండి. అవకాశం వచ్చినప్పుడల్లా ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా ఈ విధమైనటువంటి ప్రదక్షిణ చేయండి. ఈ సోమసూత్రం మాత్రం దాటకూడదండి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తులకి శివానుగ్రహం అపారంగా కలుగుతుంది. నా మీద నమ్మకంతో మీరు ఒక సంకల్పం చేసుకొని ఒక 11 రోజుల పాటు ఈ విధంగా మీరు ప్రదక్షిణ 9 ప్రదక్షిణలు చేస్తారా, 54 ప్రదక్షిణలు చేస్తారా, 27 నక్షత్ర ప్రదక్షిణలు 27 ప్రదక్షిణలు చేస్తారా, లేదా 108 ప్రదక్షిణలు చేస్తారా, మీ యొక్క ఓపికను అనుసరించి 11 రోజులు కానీ, 18 రోజులు కానీ, 27 రోజులు కానీ, 41 రోజులు కానీ, 54 రోజులు కానీ, 108 రోజులు కానీ, మీ యొక్క సంకల్పం యొక్క తీవ్రతను బట్టి అన్ని రోజులు పెంచుకొని ఆ విధంగా చేయండి. తప్పకుండా శివానుగ్రహం వల్ల ఆ ఈశ్వరుడే చేయి పట్టుకొని మీ సంకల్పాన్ని నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారండి. చాలా మందికి ఇదే సందేహం అర్థం కాక ఇప్పుడు బోర్డు పైన చాలా క్లియర్ గా చెప్పారు ఎలా చేయాలి ఏమిటి, అలాగే ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఎలా ఆ శివయ్యని స్మరించుకోవాలనేది. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.